విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలోని ఒక ఫంక్షన్ హాల్లో జరిగిన ప్రమాదం ఒక యువకుడి జీవితాన్ని చీకట్లోకి నెట్టేసింది. పెళ్లి వేడుకలో అకస్మాత్తుగా స్లాబ్ కూలటంతో చాట్ల బాలకృష్ణ అనే వ్యక్తి శాశ్వత అంగవైకల్యానికి గురయ్యారు. 7 నెలలుగా చికిత్స కోసం 10 లక్షలకు పైగా ఖర్చు చేశామని కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. కలెక్టరు, కమిషనర్ చుట్టూ తిరిగినా న్యాయం జరగడం లేదని వాపోయారు. తమను తక్షణమే ఆదుకోవాలని ఆ కుటుంబం ప్రభుత్వాన్ని వేడుకున్నారు. లాస్ట్ 2025 మే 14th మా హస్బెండ్ జీవీఎంసీ ఫంక్షన్ హాల్లో ఒక వెడ్డింగ్ అటెండ్ అవ్వడానికి వెళ్ళారండి. అది ఆ రోజు ఈవినింగ్ రూఫ్ కొలాప్స్ అయిపోయిందండి. ఆయన డైరెక్ట్ మెడ మీద పడింది. C4 to C7 ఇంజురీ అయిపోయాయండి. ఆ తర్వాత నుంచి ఇలా పెద్ద ఇంజురీ అండి. అది మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాం, భార్యాభర్తలం, ఏదో మా ఫ్యామిలీ నడుపుకుంటున్నాం. అంత పెద్ద ఇంజురీ తట్టుకునే స్టేజ్ లేదు సార్. అప్పటి నుంచి నేను కలెక్టర్ ఆఫీస్ కానీ, జీవీఎంసీ ఆఫీస్, కమిషనర్ కానీ లెటర్ రాస్తున్నాను, వెళ్తున్నాను, కలుస్తున్నాను, స్పందనలో కంప్లైంట్ పెట్టాను. ఎవరు సరిగ్గా స్పందించట్లేదు సార్. లోకల్ లీడర్స్ని కూడా కలిశానండి. అప్పటి నుంచి కూడా ఏమీ జరగలేదండి. అందుకని అందరు నోటీస్కి వెళ్ళాలని చెప్పి ఇలా రోడ్ మీదకి రావాల్సి వచ్చిందండి. చంటి బిడ్డ 5th month బిడ్డను వేసుకొని రోడ్ మీదకి వచ్చానండి. ఇప్పుడైనా దయచేసి న్యాయం చెయ్యండి, కాస్త చూడండి మా వైపు. బిడ్డని కాపాడండి. ఏ రూపంలో వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? మీరు జైల్లో ఉన్నారంటే నేను నోటిని ప్రతిష్టాలు గుళ్ళో చేశాను, వెళ్ళి అడగండి. మీరు జైల్లో ఉన్నారంటే నేను ఎంతో బాధపడ్డాను. నా బిడ్డని న్యాయం చెయ్యండి. నేను కొవ్వొత్తులు వెలిగించాను, నేను మోత మోగిచ్చాను, అంతమంది భయపడ్డా. నా బిడ్డడికి నా అప్పుడు జరుగుతుందని నాకు తెలియదే. రూపాన్ని వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. మీరు అక్కడ ఉండిపోయారని భువనేశ్వరం అలాగే ఏడుస్తుంటే ఎంత బాధపడి ఈశ్వరుడు గుళ్ళో 108 ప్రతిష్ఠాలు చేశాను మీకోసం. నేను మీరు తిరిగి రావాలని, మీ కుటుంబం కలాలని. కావాలంటే అడగండి, గర్భలింగేశ్వరుడి గుడికి వెళ్ళి అడగండి. నా బిడ్డడికి వెళ్ళి అవుతుందని ఆ రోజు నాకు తెలియదు కదా. మీ మీద